విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనుకుంటారు? అంటే అన్ని గమనిస్తున్నారు కదా. అయ్యో, చంద్రబాబు నాయుడు గారి పరువంతా ఆయనే తీసుకున్నారు. ఆయన మీద చాలా ఉన్నతమైన గౌరవం ఉన్న వాళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు. ఏంటండి ఇంత సిగ్గు విడిచి నిర్లజ్జగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్టేట్ గవర్నమెంట్ వారు సిట్ అపాయింట్ చేస్తాం అంటున్నారు. అయితే ఈ సిట్ అపాయింట్ చేస్తాము అని చెప్పడానికి వారం రోజుల ముందే ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగింది నిజమే అని ప్రకటించేశారు. నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రకటిస్తావా, లేకుంటే ముఖ్యమంత్రిగా మీరు ముందే ప్రకటించేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ అపాయింట్ చేస్తావా? నువ్వు ప్రకటించేసిన తర్వాత ఈ సిట్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ అంటే ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం అని చెప్పాలన్నా వీళ్ళు? చెప్పగలరా? ఆయన కింద పనిచేసేవాళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమే అని చెప్పేసి చెప్పాలి. మరి ఎందుకు అంటే ఇదంతా కూడా మరి పాపం ఆయన వయసు మీద పడినందుకు ఎందుకు? ఒకప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్, మంచి అడ్మినిస్ట్రేటరు. కానీ ఎందుకో మరి ఇప్పుడు వయసు మీద పడ్డందుకో ఎందుకో తెలీదు, ఆయన కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, పొరపాటుగానే చేస్తున్నాడు. ఆయన తాను కూర్చున్న కొమ్మ ఆయన నరుక్కున్నట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 90% గ్రహించేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి అబద్ధాలే చెబుతున్నాడు, దానికి ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు ఇంటర్నెట్లో మనం చూస్తే మరి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, భరద్వాజ్ గారు, తులసి చందు గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా నిష్కర్షగా నిక్కచ్చిగా వాళ్ళు వాస్తవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ, ఈవెన్ జనసేనలో తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వైపే మాట్లాడుతున్నారు. మరి ఎందుకొరకు పెద్ద ఆయన ఆ వయసులో, అంత పెద్ద వయసులో తన పరువు తానే ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఈ దెబ్బతో నిజంగానే జగన్ గారి మీద ప్రజలందరికీ తిరుగుబాటు వచ్చేసిందంటారా? హిందువులకు కూడా. నేను ఒక విషయం చెప్తాను, మంచి మాట జ్ఞాపకం చేశారు మీరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రకటించేశారు, నేను క్రిస్టియన్నే బాబు, మీకు బాధ ఏంటి? నేను క్రిస్టియన్ అయితే 4 గోడల మధ్యలో నేను తలుపులు వేసుకొని బైబిల్ చదువుకుంటాను, నీకేం నొప్పి, నీకేం బాధ? పబ్లిక్లోకి వచ్చినప్పుడు సిక్కు మతాన్ని, క్రైస్తవ మతాన్ని, హిందూ మతాన్ని, ఇస్లాంను గౌరవిస్తాను, మీకేంటి బాధ? నా ఇంట్లో ప్రైవేట్గా నేను క్రైస్తవ ధర్మాన్ని నేను గౌరవిస్తాను, నేను క్రైస్తవ పవిత్ర గ్రంథాన్ని చదువుకుంటాను, కనుక నేను క్రిస్టియన్ అని చెప్పాడు ఆయన. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను దాని కంటిన్యూషన్. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని సమాధి చేయాలి అని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న దేవుడు ఎవరంటే, చంపి సమాధి చేస్తే సమాధిని గెలిచి లేచినటువంటి యేసును నమ్ముకున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వీళ్ళు రాజకీయ సమాధి చేద్దామనుకున్నా, సమాధిని గెలిచి లేచిన దైవావతారాన్ని నమ్ముకున్నాడు గనక వీళ్ళు అనుకుంటున్నారు ఊహల్లో రాజకీయ సమాధి అని. అందులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ బంపర్ మెజారిటీతో మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తాడని నా నమ్మకం. ఇది ప్రవచనం కాదు, నా ఆశ, ఆ దేవుడికి నేను చేసే ప్రార్థన. తప్పకుండా ఇంక వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపించే ప్రయత్నమే ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు. ఓకే, అంటే ఇండైరెక్ట్గా బాబు ఈసారి నీకు అన్యాయం చేశాను, కొంచెం మ్యానిపులేట్ చేసి గెలిచాను, నెక్స్ట్ టైం నువ్వే గెలువు బాబు అని చెప్పి జగన్ గారికి హెల్ప్గా చేస్తున్నట్టే కనబడుతుంది అంతా. ఓకే, ఇప్పుడు జగన్ గారు కలిపారు, జగన్ గారు కల్తీ చేశారు, ఆయన ఎందుకు చేస్తాడు? అలా కల్తీ చేయడం వల్ల జగన్ గారికి కలిసి వచ్చేది ఏమిటి? ఏమీ లేదు. రెండవది, ఇతర దేవతలను అవమానించాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్ గారు ఏమైనా ఉన్నారా? అస్సలు లేదు కదా. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అనుమానించాడు, అవమానించాడు, ఎవరిని కూడా కించపరచాడు.
పక్కా సెక్యులరిస్ట్. పర్సనల్గా ఆయన ఫెయిత్ ఆయనకున్నది. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు మన దేశంలో అగ్రనాయకత్వంలో ఉండలేదా? ఇప్పుడు అబుల్ కలాం ఆజాద్, తర్వాత అబ్దుల్ కలాం గారు. అబుల్ కలాం ఆజాద్ గారేమో స్వాతంత్రోద్యమ వీరుడు. అబ్దుల్ కలాం గారు మన సైంటిస్ట్ గారు, మన భారతీయ అణ్వాయుధ ప్రోగ్రామ్ ఆయన ఆద్యుడు, రాష్ట్రపతి. మరి వాళ్ళు అల్లాను నమ్మారు. సారే జహాసి అచ్చా హిందూసతా హమారా అని రాసినటువంటి మహాకవి ఆయన కూడా ఒక ముస్లిమే. కాబట్టి ముస్లిములు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. పిఏ సంగ్మా గారు క్రైస్తవుడు. అలాగ అనేక మంది అన్ని మతాల వాళ్ళు కూడా మరి ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళ పర్సనల్ మతం మీద వాళ్ళకు ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఆ సీట్లో ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్లకు ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను క్రిస్టియను, మరి నరేంద్ర మోడీ గారు హిందువు, ఆయన ప్రధానమంత్రి. మరి నాకు వేరే ప్రధానమంత్రి ఉన్నారా? లేరు కదా. ఆయన హిందువులకే ప్రధానమంత్రి కాదుగా, ముస్లింలకు మోడీ గారే ప్రధానమంత్రి. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఆయనే ప్రధానమంత్రి. ఇక్కడ ఏ దేవుడు లేడనే నాస్తికులకు కూడా ఆయనే ప్రధానమంత్రి. కాబట్టి ఒక అధికార పదవిలో కూర్చున్నాక అన్ని మతాలను సమానంగా గౌరవించడమే మన దేశపు కల్చర్. అధికార పదవిలో కూర్చోకపోయినా కూడా జనరల్గా కూడా ఇప్పుడు మేమున్న బిల్డింగ్లోనే హిందువులు ఉన్నారు, మేము క్రైస్తవులు అంతా కలిసే ఉంటామే, గొడవలు రావే. ఎవరింట్లో వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, మా ఇంట్లో మా ప్రార్థనలు మేము చేయాలి. గొడవ ఏంటి? అవును, భారతదేశం కల్చరే అది. నా మతం నాకుంది, మన మతం మనకుంది, అవతల వాళ్ళ మతం వాళ్ళ ఇష్టం. మతాన్ని బట్టి ద్వేషించొద్దు అనేది ట్రూ ఇండియన్ స్పిరిట్ అండ్ కల్చర్. ఓకే సార్.